ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, సర్వోన్నతుడా, కృపామయుడా, మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా, నిన్నటి రాత్రి కాలమంతను కూడా మీ యొక్క రక్షణ, మీ యొక్క కాపుదలలో, మీ యొక్క బలమైన రెక్కల చాటున మమ్మల్ని అందరినీ కూడా భద్రపరిచి, కాచి, కాపాడి, మాకు తండ్రి మంచి నిద్రను అనుగ్రహించి, ఈ లోకము అనే యాత్రలో మరొక ప్రశస్తమైన రోజులో మాకు ప్రవేశమును దయచేసినందుకు, సజీవ సంఖ్యల్లో మాలో ఉన్న ప్రతి ఒక్కరిని నిలవబెట్టుకున్నందుకు తండ్రి కోట్ల స్తుతులయ్యా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కీర్తనల గ్రంథము 120వ కీర్తన 2వ చరణము. యెహోవా అబద్ధములాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము అని భక్తుడు మొర్రపెట్టిన రీతిగా ఈ ఉదయకాల సమయంలో మేము కూడా అయా మొరబెడుతున్నాం, ప్రార్థిస్తున్నాం. ఈ రోజును తండ్రి మేము ఎదుర్కొనబోతుండగా ప్రభువా, అయా అబద్ధాలాడే పెదవుల నుంచి మాకు విడుదల దయచేయండి. మోసము జరిగించాలనుకుంటున్న వారి నుంచి మమ్మల్ని తప్పించండి ప్రభువా. అటువంటి వారి యొద్ద మేము ఉండకుండా, అటువంటి వ్యర్థమైన స్థలాల్లో ఈరోజు మేము ఉండకుండా ప్రభువా సహాయం అనుగ్రహించండి. ఏ చిక్కుల్లో, ఏ ప్రమాదాల్లో, ఏ అపాయాల్లో ఈరోజు మేము చిక్కుబడకుండా మీ సన్నిధిలో యథార్థముగా ప్రవర్తిస్తూ మీ నామానికి మహిమకరంగా జీవించే భాగ్యము మాలో ఉండిన ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క ఉదయాన్న ఎంతోమంది బిడ్డలు ఈ ప్రార్థనతో ప్రారంభిస్తూ ఉండగా వారి జీవితాల్లో గొప్ప మేలులను, గొప్ప ఆశీర్వాదాలను ఈరోజు వారు చూచులాగున కృప చూపించండి. హృదయాంతరంగములు ఎరిగిన దేవుడవు తండ్రి, వారి హృదయ ఆలోచనలు, వారి హృదయ తలంపులు మీకు అన్నీ కూడా తండ్రి సుస్పష్టంగా కనపడుతుండగా వాటిని మీ చిత్తానుసారంగా వారి జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, మా పనులన్నిటిని బట్టి కూడా అడుగుతున్నాం తండ్రి. అయా, మా పనుల్లో మాకు దీవెనలను, ఆశీర్వాదములను దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం. యథార్థముగా, నమ్మకముగా అయా పని చేస్తుండగా, ప్రయాసపడుతుండగా ప్రయాసకు తగిన ప్రతిఫలమును మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయమని, ఆగిపోయిన ఎన్నో కార్యక్రమాలు మరలా పునరుద్ధరించబడడానికి కృప చూపించమని, అయా మా మార్గాలన్నీ కూడా సరళపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. క్రొత్తగా ఉద్యోగాలకు వెళ్తున్న వారు ఉన్నారు, బిజినెస్లు ప్రారంభిస్తున్న వారు ఉన్నారు తండ్రి, శుభకార్యాలు జరుపుకుంటున్న వారు ఈరోజు ఉన్నారు నాయన. వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. అయ్యా, ఈ రోజున మా యొక్క ప్రతి మార్గంలో మీ యొక్క దేవదూతల కంచె దయచేయమని, క్షేమకరముగా వెళ్తూ క్షేమకరముగా సురక్షితముగా గృహాలు చేరబడుటకు సహాయం అనుగ్రహించండి. ఏ బలహీనతలు, ఏ భయాలు, ఏ కృంగుదలలు ఈ రోజున ఏ బిడ్డలో ఉండకుండా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా, ఈ రోజున ప్రతి ఒక్కరి జీవితంలో మంచి ఆర్థిక పరిస్థితిని, మంచి ఆరోగ్యమును, ఆత్మీయత, అభివృద్ధిని దయచేయమని, ఆశీర్వదించమని, మేలులతో నింపమని ప్రార్థిస్తున్నాము నాయన. అయా, గృహాలలో ఒంటరిగా ఉంటున్న బిడ్డలు ఉన్నారు, వారందరికీ మీరు తోడై ఉండండి. హాస్పిటల్స్కి వెళ్తున్నారు, డెలివరీస్ కొరకు, రిపోర్ట్స్ కొరకు, ఆపరేషన్స్ నిమిత్తం వెళ్తున్నారు, అవన్నీ కూడా తండ్రి సక్సెస్ అవ్వడానికి కృప చూపించండి ప్రభువా. నాయన, అదేవిధంగా ఎగ్జామ్స్కు, ఇంటర్వ్యూస్కు వెళ్తున్న బిడ్డలు ఉన్నారు నాయన. అయా బిడ్డలకు మీరు తోడై ఉండండి, తగిన జ్ఞానమును, జ్ఞాపక శక్తిని దయచేయండి ప్రభువా. ప్రభువా, ఈ ఎండవేడిమి నుంచి ప్రతి చిన్న బిడ్డను, ప్రతి ఒక్క వృద్ధులను నాయన మీరే కాపాడమని, వారికి చల్లనైన మీ యొక్క హస్తమును అడ్డుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా ఈ రోజంతను మేము నెమ్మదికరమైన జీవితాలు కొనసాగించుటకు కృప చూపించండి. ఎటువంటి గొడవలు, విభేదాలు, ఎటువంటి ఆయాసకరమైన పరిస్థితుల్లో మేము పడిపోకుండా అయ్యా మీ కృప చొప్పున మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, నాయన మీ కృపలో, మీ దయలో బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలు ఉన్నారు, వారందరినీ కూడా దీవించండి. సంవత్సరమును దయా కిరీటము వారికి దయచేయమని, అయ్యా ఈ రోజున కొందరికైనా తండ్రి మీ యొక్క పరిశుద్ధమైన మాటలను చెబుతూ మీ యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులయ్యండి ధన్యత అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి కృపగలిగిన నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.